ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత దశమోధ్యాయః. విభూతియోగః. ప్రస్తావన: 7వ అధ్యాయము మొదలుకొని 9వ అధ్యాయము వరకు వర్ణింపబడిన విజ్ఞాన సహిత జ్ఞానము అతి గంభీరమగుటచే ఆ విషయమును స్పష్టము చేయుటకై ఈ 10వ అధ్యాయము ప్రారంభింపబడినది. 5వ అధ్యాయాంతమున భోక్తారం యజ్ఞ తపసాం అని ధ్యేయ వస్తువు చెప్పబడినది. తదుపరి ధ్యానమునకు వలయు ఉపాయములు 6వ అధ్యాయమున పేర్కొనబడినవి. తర్వాత సాధకుని సౌలభ్యము కొరకు 7వ అధ్యాయము నుండి రసోహమప్సు అని ఆరంభించిన భగవంతుడు తన విభూతులను కొద్దిగా నుడివెను. వాటిని మరింత విస్తారముగా చెప్పుటకై ఈ అధ్యాయము అదే పనిగా బయలుదేరినది. భగవంతుని విశేష శక్తులు ప్రాధాన్యముగా ఇందు చెప్పబడి ఉండుటచే ఈ అధ్యాయమునకు విభూతి యోగమను పేరు వచ్చినది. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హితకామ్యయా. భగవంతుడిట్లనెను, అర్జునా, మరియు నా హితవచనమును వినుము. నీ ఎడగల అనురాగముతో నీ మేలు కోరి చెప్పుచున్నాను. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వసః. నా పుట్టు పూర్వోత్తరములను దేవతలెరుగరు, ఋషులెరుగరు. వారందరికీ నేనే మూల కారణమై ఉన్నాను. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఆద్యంతములు లేనివానిగను సర్వలోక ప్రభువుగను నన్ను తెలుసుకున్నవాడు మనుష్యులలో మేటి జ్ఞాని. వాడు పాపరహితుడు. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. తెలివియు తేటయు మోహరాహిత్యమును క్షమాసత్యములను శమదమములను సుఖ దుఃఖములను చావు పుట్టువులను భయ నిర్భయములను అహింసయు సమత్వమును సంతృప్తియు తపస్సును దానమును కీర్తి అపకీర్తులను 1000 నానా భంగుల ప్రాణికోట్లకు ఏర్పడెడి భావ సంఘటనలన్నీయు నా మూలముననే కలుగుచున్నవి. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్థదా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. ఈ సృష్టికంతటికిని మూల పురుషులని చెప్పబడుచున్న అత్రి మొదలగు సప్తర్షులను సనకాది మునికుమారులను స్వయంభువ ప్రభృతి మనువులును తొట్టతొలుత నా సంకల్పమున పుట్టినవారే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ చెప్పబోవు విభూతి యోగమును లెస్సగా తెలుసుకొనినవాడు చలనము లేని ధ్యాన యోగమున నెలకొనగలడు, సంశయము లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం
బుధా భావ సమన్వితాః. నేను అన్నిటికీ కారణము, నా వలననే సమస్తము నడుచుచున్నది ఇట్లు తలంచి శ్రద్ధావంతులగు పండితులు నన్ను ఎడతెగగా కొలుచుచుందురు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అట్టి భక్తులు తమ చిత్తములను తమ ప్రాణములను నాకే దారాదత్తము చేసి అనవరతము ఒకరికొకరు నా కథలే చెప్పుకొనుచు ఆడుదురు పాడుదురు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎడతెరిపి లేక ప్రేమపూర్వకముగా నన్ను సేవించెడి వారికి నేను తత్వజ్ఞానమును ప్రసాదింతును. దాని సహాయమున వారు నన్ను చేరగలరు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. వారిని కనికరించి వారి హృదయములందు నిలిచి ప్రకాశవంతమైన జ్ఞానదీపముతో వారి యొక్క అజ్ఞానాంధకారమును పారద్రోలుచున్నాను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడిట్లనెను, దేవా, నీవు పరబ్రహ్మమవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. అసిత దేవల వ్యాసాదులగు ఋషులును నారదాది దేవర్షులును నిన్ను పురుషునిగా, శాశ్వతునిగా, దివ్యునిగా, ఆదిదేవునిగా, జన్మరహితునిగా, వ్యాపకునిగా చెప్పుదురు. నీవును అట్లే చెప్పుచున్నావు. సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. కేశవ, నీవు చెప్పినదంతయు నిజమనియే నా తలంపు. భగవంతా, నీ స్వరూపము దేవదానవులకు కూడా అగమ్య గోచరము. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, ఓ సర్వజనక, ఓ సర్వేశ్వర, ఓ దేవదేవ, ఓ జగన్నాథ, నిన్ను తెలుసుకున్నటకు నీవే కావలెను. వక్తుమర్హస్య శేషేన దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఏ ఏ విభూతులతో ఈ లోకమంతటిని వ్యాపించి ఉన్నావో వాటినన్నిటినీ తెలియజెప్పుము. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. భగవంతా, నేను ఎట్లు తెలుసుకొనవలెను? ఏ ఏ పదార్థముల యందు నిన్ను నేను ఎట్లెట్లు ధ్యానింపవలెను? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. జనార్దన, నీ యోగమహిమను, నీ విభూతి రూపములను మరియు విస్తారముగా చెప్పుము. నీ అమృత వాక్యములను ఎంత వినినను నాకు తనివి తీరదు. శ్రీ భగవానువాచ
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. భగవంతుడిట్లనెను, కురుశ్రేష్ఠ, మంచిది కానిమ్ము. దివ్యములగు నా విభూతులయందు ముఖ్యమైన వాటిని కొన్నింటిని చెప్పెదను. వాటికి పరిమితి లేదు కదా. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. గుడాకేశ, సమస్త ప్రాణుల హృదయములందుండెడి ఆత్మను నేను. సర్వభూతముల యొక్క ఆది మధ్యాంతములు నేనే. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానామహం శశి. ఆదిత్యులలో విష్ణువు నేను. ప్రకాశ వస్తువులలో చండకిరణుడగు సూర్యుడు నేను. మరుత్తులలో మరీచిని నేను. చుక్కలలో చంద్రుడను నేను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియానాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదమును, దేవతలలో దేవేంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, భూతములందలి చేతన శక్తి నేను. రుద్రానాం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరినామహం. రుద్రులలో శంకరుడను, యక్షరాక్షసులలో కుబేరుడను, వసువులలో పావకుడను, పర్వతములలో మేరు పర్వతమును నేనై ఉన్నాను. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ, పురోహితులలో ప్రముఖుడగు బృహస్పతి నేను. సేనాపతులలో కుమారస్వామి నేను. జలాశయములలో సముద్రుడను నేను. మహర్షీనాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. మహర్షులలో భృగు మహర్షి నేను. శబ్దములలో ఓంకారము నేను. యజ్ఞములలో జపయజ్ఞము నేను. స్థిర వస్తువులలో హిమాలయము నేను. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో రావి చెట్టును, దేవఋషులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలమునిని నేను. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. గుర్రములలో అమృతము తోడ పుట్టిన ఉచ్చైశ్రవము నేను. ఏనుగులలో ఐరావతము నేను. మనుష్యులలో రాజు నేను. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుకు ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రాయుధము నేను. ధేనువులలో కామధేనువును, ఉత్పాదకులలో మన్మధుడను, పాములలో వాసుకి నేను. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄనామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగులలో శేషుడు నేను. జలదేవతలలో వరుణుడు నేను. పితృదేవతలలో అర్యముడు నేను.
నియామకులలో యముడు నేను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో ప్రహ్లాదుడను, గణకులలో కాలపురుషుడను, మృగములలో సింహమును, పక్షులలో గరుడుడను. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ. వడిగల వస్తువులలో నేను వాయువును, విలుకాండ్రలో శ్రీరాముడను నేను. జల జంతువులలో మొసలి నేను, నదులలో గంగానది నేను. సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. అర్జున, సృష్టి యొక్క ఆది మధ్యాంతములు నేను. విద్యలలో ఆత్మ విద్య నేను. వాదించు వారిలోని వాదశక్తి నేను. అక్షరానామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. అక్షరములలో అకారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసము నేను. నశించని కాలమును నేను. సర్వభర్తను, సర్వవ్యాపకుడను నేను. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. సర్వభక్షకులలో మృత్యువును నేను. మీదటి వారికి ఉత్పత్తి కారణము నేను. స్త్రీలయందుండెడి కీర్తి, మాంగల్యము, పలుకు సొంపు, జ్ఞప్తి, ధారణ, ఓర్పు, ధైర్యమును నేనే. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. సామవేద శాఖలలో బృహత్సామమును నేను. ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువు నేను. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. మోసకృత్యములలో జూదము నేను. తేజశ్శాలురలో తేజస్సు నేను. జయము నేను. ప్రయత్నము నేను. సాత్వికులందరి సత్వగుణము నేను. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. యాదవులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, కవులలో శుక్రాచార్యుడను నేను. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శాసించు వాటిలో దండనీతి నేను. జయాభిలాషులలోని రాజనీతి నేను. గోప్య వస్తువులలో మౌనము నేను. జ్ఞానవంతులలోని జ్ఞానము నేను. యచ్ఛాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. అర్జున, అన్ని భూతములకును నేనే మూల బీజము. చరాచర వస్తువులలో నేను కానిది ఏదియూ లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తపా ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. పరంతప,
దివ్యములగు నా విభూతులకు అంతు పంతు లేదు. అయినను వాటి వివరము గుర్తు కొరకు కొంత చెప్పి తిని. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఐశ్వర్యవంతమును, పుష్టివంతమును, శోభావంతమును, వికాసవంతమునునైన వస్తువు అది ఏది అయినను నా కళాతేజముతో ఒప్పారుచున్నదని గ్రహింపుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంసేన స్థితో జగత్. అర్జున, 1000 మాటలెందుకు? ఈ మొత్తము జగత్తు నా విశాల స్వరూపములోని ఒక్కింత భాగమునందు అణిగి ఒదిగి ఉన్నది. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీత యందు విభూతి యోగమను పేరుగల 10వ అధ్యాయము ముగిసినది.